మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11 నుంచి వచనాలు చదివి వినిపించాడు. 13 3:13 16 వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం మనం గత వారం ధ్యానించాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు దాని మీద ఆలోచించి మనం ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. ముందుగా దేవుని పేరిట కొన్ని మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ నెలలో 2వ ఆదివారంలోకి మనందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఒకసారి గట్టిగా ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు ఎంతగానో మనందరినీ దాచి కాచి కాపాడి భద్రపరిచి తన ఉచితమైన కృపలో మనం చేసే ప్రతి పనుబాటుల్లో తన సహాయాన్ని దయచేస్తున్నాడు. మనల్ని ఎంతగానో నడిపిస్తున్నాడు. ఆయన నడిపించే విధానాన్ని బట్టి, ఆయన మనకు చూపించే తన వాత్సల్యాన్ని బట్టి ఆయన ఎంతగా స్తుతించినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మరి ఈ వారంలో జరిగిన పూర్ణరాత్రి ప్రార్థన కూడా ఎంతగానో శక్తివంతమైన ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే భాగ్యాన్ని వచ్చిన కొద్ది మంది కూడా చాలా ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసే కృప, అందరి కోసం ప్రార్థన చేసే కృప దేవుడు దయచేశాడు. ఒకసారి ఆ ప్రార్థన బట్టి కూడా గట్టిగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన బట్టి మేలు పొందిన వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న సమయాలలో ఆయన చేసిన వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను గురించి మనం సంవత్సరంగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు ఆయన మహిమలలో ఒక మహిమ మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దీనికంటే ముందుగా మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, మానవుడు ఎలాంటి జీవి అంటే పరిమాణం లేదా పరిణామం చెందే జీవి. పరిణామ క్రమం ఉంటుంది మానవుడికి. నిరంతరము చేంజ్ అవుతూ ఉంటాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంటాడు. పుట్టిన శిశువుగానే ఉండిపోడు. ఆ శిశువు బాల్యంలోకి వస్తాడు. బాల్యంలోకి వచ్చినవాడు యవ్వనంలోకి వస్తాడు. యవ్వనంలోకి వచ్చినవాడు కౌమారంలోకి వస్తాడు. కౌమారంలోకి వచ్చినవాడు వృద్ధాప్యంలోకి వస్తాడు. నిరంతరము పరిణామం చెందుతూ ఉంటాడు. పరిణామం చెందడం అతని యొక్క సహజాతం. అంటే సహజ ప్రవృత్తి. అతడిలో ఇన్స్టెంట్గా ఉండే లక్షణం. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? అతడికి ఇన్స్టెంట్గా ఉండే లక్షణం అది. ఇలా పరిణామం చెందే క్రమం మానవుడికి ఉంది. అయితే మన ఆత్మకు కూడా పరిణామం చెందే క్రమం ఉంది. మనం ఏ విధంగా మన ఆత్మను ముందుకు తీసుకొని వెళ్తున్నాం అనే దాన్ని బట్టి మన ఆత్మీయ పరిణామం అనేది ఎంతగానో ఆధారపడి ఉంటుందనే సత్యాన్ని గత వారం మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన, చారిత్రాత్మకమైన సంఘటన. దేవుడు తన సేవను, కొత్త నిబంధన సేవను ఎంతగానో ముందుకు తీసుకువెళ్ళిన సంఘటన. అది ఏ సంఘటన అంటే, యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా యోహాను దగ్గరికి రావడం. యేసు గలిలయ నుండి బాప్తిసము పొందుటకు ఎవరి వద్దకు వచ్చాడు అంటే యోహాను భక్తుడి దగ్గరికి వచ్చాడు. అంటే ఒక దేవుడుగా పుట్టిన వ్యక్తి, ఒక దేవుడుగా పుట్టిన నరుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఒక సాధారణమైన దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దేని కొరకు వచ్చాడంటే బాప్తిసం కొరకు వచ్చాడు. అయితే గలిలయలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు నేరుగా ఎక్కడి దాకా వచ్చాడంటే యోర్దాను ప్రాంతం వరకు వచ్చి, యోర్దాను ప్రాంతంలో బాప్తిసం ఇస్తున్న యోహాను దగ్గరికి వచ్చాడు. కేవలం యోహాను భక్తుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన? యోహానుని ఎందుకు అంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని మీరు పరిశీలన చేసినట్లయితే, యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలి. యోహాను యొక్క తల్లిదండ్రులు సామాన్యమైన వ్యక్తులు కాదు. అందులో జకర్యా అనే తన తండ్రి పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తున్నవాడు. అతడు కొన్ని తరగతులు ఉన్నాయి. అబీయా తరగతుల్లో జకర్యా ఎంతగానో యాజకుడిగా పనిచేస్తున్నాడు. మరి తన తల్లి అయిన ఎలిజబెత్ ఎలాంటిదంటే అహరోను కుమార్తెల్లో ఒకది.
అహరోను కుమారులకు సంబంధించిన ఎలిజబెతు, పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తున్న జకర్యా, వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే దేవుని ఎదుట నీతిమంతులుగాను, నిందారహితులుగాను, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను దేవుడే వారిని ఎంచాడట. ఇలాంటి గొప్ప దంపతులకి, ఇలాంటి ఆత్మీయ దంపతులకి, ఇలా అద్భుతమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉన్న దంపతులకు పుట్టిన మహానుభావుడు ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాన్. అతడి తల్లిదండ్రుల చరిత్రే చాలా చారిత్రాత్మకమైన చరిత్ర. ఒక పెద్ద పాస్టర్ గారు ఆయన. ఈవిడ సాధారణమైన వ్యక్తి కాదు, అహరోను కుమార్తెల్లో ఒక కుమార్తె ఈవిడ. ఇలాంటి చారిత్రాత్మకమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. అతను పుట్టుక కూడా సాధారణమైన రీతిలో జరగలేదు. బైబిల్ గ్రంథాన్ని అంతా మీరు పరిశీలన చేస్తే వృద్ధాప్యంలో శిశువులను మోసిన లేదా వృద్ధాప్యంలో గర్భం దాల్చిన దంపతులు మీకు ఇద్దరే కనబడతారు. మొదటి వరుసలో అబ్రహాము శారమ్మ ఉంటారు. రెండో వరుసలో ఎవరు ఉంటారంటే జకరియా ఎలిజబెత్ ఉంటారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఒకే ఒక్క వృద్ధాప్య జంటకు దేవుడు ఏమి ఇచ్చాడంటే వాగ్దాన ఫలం ఇచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఒకే ఒక్క జంటకు ఇచ్చాడు. ఆ జంట పేరు ఏంటంటే జకరియా ఎలిజబెత్. ఇలాంటి అద్భుతమైన క్వాలిటీస్, ఇలాంటి అద్భుతమైన లక్షణాలు, ఇలాంటి అద్భుతమైన గుణగానాలు అన్నీ కలిగిన మహా గొప్ప దైవజనుడు బాప్తిస్మిచ్చు యోహాను. దేవునికి స్తోత్రం. అయితే జకరియా ఒకానొక సమయంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షపు గుడారంలో సేవ చేస్తూ ధూపవేదిక దగ్గర ఏం చేస్తున్నాడంటే ధూపం వేస్తూ ఉన్నాడట. అతడు ధూపం వేస్తున్న సమయంలో ధూపవేదిక కుడి పక్కన ఎవరు కనిపించారంటే గబ్రియేలు అనే దూత అతడికి కనిపించాడు. గబ్రియేలు కనిపించగానే, ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నారు కదా మీరు జకరియా, నీ భార్య అయిన ఎలిజబెత్, నీవు వృద్ధాప్యంలో ఉన్నారు. మీ కడుపున ఎవరు పుడతాడంటే ఒక మహా గొప్ప దైవజనుడు పుడతాడు. అతడు ద్రాక్ష రసం అనేదే ఎరగడు. ఎప్పుడు అతడు ఏం తాగడు? మందు తాగడు. అంతేకాదు అతడు ఎలా మారుతాడంటే తన ప్రజలను తన దేవుని వైపుకు తిప్పే ఒక గొప్ప దైవజనుడిగా మారతాడు. ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి ఎప్పటి నుంచి కలిగి ఉంటాడంటే గర్భంలో పుట్టిన దగ్గర నుంచి కలిగి ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే ఆత్మను పొందుకోవడం ఎప్పుడు పొందుకుంటారో, ఆత్మను ఏ స్థాయిలోకి వచ్చి పొందుకుంటారంటే భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు దేవుని మందిరంలో ఎంతగానో నలిగిపోయిన తర్వాత, విరిగిపోయిన తర్వాత, వాక్యంతో ఉదక స్నానం చేసిన తర్వాత దేవుని ఆత్మను పొందుకోవడం చాలా గొప్ప విషయంగా మాట్లాడుకుంటాం. కానీ ఈ భక్తుడు, ఈ దైవజనుడు, ఇంత అద్భుతమైన సాక్ష్యం కలిగిన ఈ దైవజనుడు ఏలియా వంటి ఆత్మను ఎప్పుడు పొందుకున్నాడంటే గర్భంలో ఉండగానే పొందుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఏలియా ఎలాంటి వాడు, ఆయన చేసిన కార్యాలు ఎలాంటివి అని ఒకసారి ధ్యానం చేస్తే దేశానికే దేవుణ్ణి రుజువు చేసిన అద్భుతమైన వ్యక్తి ఏలియా. నేనే దైవజనుడైతే ఆకాశము నుంచి అగ్ని దిగునుగా కంటే అగ్ని దిగింది, ఆకాశం మూసే అంటే మూసేశాడు, కాకోలను చేత పోషించాడు, అద్భుతంగా అనేక అద్భుత కార్యాలను చేసుకుంటూ తన జీవితంలో మహా గొప్ప ప్రవక్తగా తను నిలబడ్డాడు. ఆఖరికి అగ్నిరథముల చేత పరలోకానికి సజీవంగా వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరంటే ఏలియా. అలాంటి ఏలియా ఆత్మ ఎవరు కోరుకున్నారంటే ఎలీషా కోరుకున్నాడు. ఎలీషా అడిగిన నాకు బంగారం కావాలి, నాకు వస్తువులు కావాలి, నీకులా నాకు పవర్ కావాలి, ఇవేం అడగలేదు. నీలా శక్తి కావాలి, నీలా జ్ఞానం కావాలి, నీలాంటి మహిమలు చేయాలి, నీలాంటి అద్భుతాలు చేయలేదని ఎలీషా అడగలేదు. కానీ ఎలీషా అడిగింది ఒకే ఒకటి, ఏంటంటే నీ ఆత్మలో, అంటే తన కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది అంటే ఇతడు అద్భుతాలు చేస్తున్నాడన్నా, ఇతడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడన్నా, ఇతను మహా గొప్ప ప్రవక్తగా ఉన్నాడన్నా, దేశానికే దేవుణ్ణి పరిచయం చేసే ఒక గొప్ప స్థాయిలోకి వచ్చాడన్నా, 450 ప్రవక్తల్ని ఓచకోత కింద కోసేశాడన్నా, 7 సార్లు మోకరించి ప్రార్థన చేసి అరచేతి అంత మేఘంతో మొత్తం ఇశ్రాయేలు దేశాన్ని అంతటినీ తడిపేశాడు. వీటన్నిటికీ గల కారణం అతనిలో ఉన్న శక్తి. ఆ శక్తి పేరు ఏంటంటే అతనిలో ఉన్న దేవుని ఆత్మ. అలాంటి ఆత్మ ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడంటే గర్భంలో తను పడిన దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఆత్మను కలిగి ఉన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఎంత అద్భుతమైన ఆత్మ. పేరెంటింగ్ స్కిల్స్ చెప్తున్నారు చాలామంది డాక్టర్లు చెప్పే పని ఏంటంటే మీరు గర్భం ధరించిన దగ్గర నుంచి ఏం చేయాలంటే మీ కడుపులో ఉన్న శిశువులతో ఏం చేయాలి? మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే
గర్భం నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వారు బయటకు వచ్చేసరికి ఎలా మారిపోతారంటే విజ్ఞానవంతులుగా, జ్ఞానవంతులుగా, తమ తోటి పిల్లల కంటే ఇంకా ముందుగా స్పందిస్తారట గర్భం నుంచి ట్రైనింగ్లో ఉన్నవారు. అతడు గర్భం నుంచి ఏ ట్రైనింగ్లో ఉన్నాడంటే దేవుని ఆత్మ అనే ట్రైనింగ్లో ఉన్నాడు. అందుకే అంత గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కసారి బాప్తిసం ఇచ్చి యోహాన్ని కంపేర్ చేస్తున్నానని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు మీదకి దేవుని ఆత్మ ఎప్పుడు వచ్చి దిగిందంటే ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందని మన వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ బాప్తిసం ఇచ్చి యోహాను తన కడుపులో నుంచే దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు. తన కడుపులో నుంచే దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. యేసుక్రీస్తుతో పోల్చడానికి నేను సరిపోను, ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన పాదరక్షణలు మోయడానికి కూడా నేను పనికిరాను అంటాడు. నిజమే. కానీ తనకున్న లక్షణాలను బట్టి కంపేర్ చేస్తే, తనకున్న ఆ శ్రేష్టమైన విలువలను బట్టి కంపేర్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువు కంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఆత్మ విషయంలో కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తనకంటే ముందుగా స్పందించే వ్యక్తి ఎవరంటే బాప్తిసం ఇచ్చి యోహాను. ఇదిగో నీ కడుపున పుట్టబోతున్న శిశువు, నీకు వృద్ధాప్యంలో దేవుడిస్తున్న శిశువు ఎలా మారతాడంటే దేవుని వైపుకు తన ప్రజల్ని ఏం చేస్తాడో అతడు త్రిప్పుతాడట. దేవునికి స్తోత్రం. అంటే దేవుణ్ణి మరిచిపోయి లోకంలో తిరుగుతున్న వాళ్ళందరినీ తిరిగి ఎక్కడికి తిప్పుతాడంటే దేవుని వైపుకు తిప్పుతాడట. ఇంతకంటే గొప్ప దైవజనుడు ఎవరైనా ఉంటారా? దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు దేవుని వైపు తిప్పకుండా లోకంలో టూర్లు తిప్పుతున్నారట. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, బస్సులు పెట్టుకుందాం, టూర్లు పెడదాం, అలా పెడదాం, ఎలా పెడదాం అని రకరకాల టూర్లు పెడుతున్నారట. మంచిదే, కాదంటలేదు, అలా వెళ్ళాలి, దేవుడు చేసిన సృష్టిని దర్శించాలి, మంచిదే. కానీ దేవుని సేవ వదిలేసి కేవలం టూర్ల మీదే బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క సేవ అలాంటిది కాదు. లోకంలోకి వెళ్ళిపోయిన వ్యక్తులని తిరిగి దేవుని వైపు తిప్పడం అనేది ఒక గొప్ప అంశం. అలాంటి గొప్ప దైవజనుడిగా బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఒకసారి ఆయన గట్టిగా ఆగకుండా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి అద్భుతమైన దైవ లక్షణాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి. ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది, ముసలిదైపోయింది, ఎంతగానో నీరసించిపోయింది. గర్భం ధరించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం సాధ్యపడని ఆ కాలంలో గబ్రియేల్ అనే దూత జకర్యాకి ప్రత్యక్షమై, ఇదిగో నీ గర్భమున, నీ భార్య గర్భమున ఒక వ్యక్తి రాకపోతున్నాడు, ఒక వ్యక్తి జన్మించబోతున్నాడు. తన దేవునికి సంబంధించిన మార్గాన్ని ఇతడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయని జకర్యా డౌట్ పడ్డాడట. ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇవి ఎలా సాధ్యం అని జకర్యా సందేహపడినప్పుడు, అనుమానించినప్పుడు, అపనమ్మకంతో ఉన్నప్పుడు, విశ్వసించలేని స్థితిలోకి అతడు వెళ్ళిపోయినప్పుడు గబ్రియేల్ అంటుంది, నేను దేవుని సముఖంలో నుంచి వచ్చిన దేవదూతను, నా మాటలు నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ కార్యాలన్నీ జరిగే వరకు నువ్వు ఏం చేయవంటే నోటు నుంచి మాట రాదు, నీకు మౌనంగా అయిపోయాడట, మాట్లాడలేకపోయాడట. ఆ ధూపం ఇచ్చేసిన తర్వాత ధూపం ఇస్తూనే ఉన్నాడు. బయట ప్రజలందరూ ఉన్నారు. ఈ బయట ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే జకర్యా లోపలికి వెళ్ళి ఇంకా రావడం లేదేంటి, ఇంకా తడవు చేస్తున్నాడేంటి, ఎంతసేపు ఉండిపోయాడేంటి దేవుని మందిరంలో అని వారందరూ ఎంతగానో ఆందోళన చెందుతున్న సమయంలో జకర్యా ఎట్టకేలకు ప్రత్యక్ష గుడారం నుంచి బయటకు వచ్చి ఏమాత్రం మాట్లాడలేకపోయాడట. అతడు సైగలు చేశాడట, సంజ్ఞల భాషలో మాట్లాడాడట. అప్పుడు ప్రజలందరూ ఏం గుర్తించారంటే దేవుడు దర్శనం ద్వారా అతడితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పనండి, దేవుడు ఒకరిని దర్శించిన తర్వాత వారు పిచ్చి కేకలు వేయరు, మౌనంగా ఉండిపోతారు. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని దర్శనం పొందిన తర్వాత, దేవుని ఆత్మను పొందిన తర్వాత హల్లెలూయా, ఓ స్తోత్రం, ఓ హల్లెలూయా అని ఊగిపో పిచ్చి పిచ్చి కేకలన్నీ వేసేస్తారు, గెంతేస్తారు, పక్కన వాళ్ళు కొట్టేస్తారు. దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే ఆ షాక్ వాల్యూ మన మొత్తం జ్ఞానేంద్రియాలన్నింటినీ ఏం చేస్తుంది, స్తంభించేస్తుంది, బిగించేస్తుంది. మాట్లాడలేరు వాళ్ళు. అలాంటి దేవుని దర్శనాన్ని పొందుకున్నాడట జకర్యా.
దేవుడు ఆ దేవుని దర్శనాన్ని పొందుకొని ఆ గబ్రియలు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని తీసుకొని, ఇంత గొప్ప వాగ్దానం, ఇదిగో మరియమ్మకు కూడా అడుగుతుంది, ఇదిగో నీ యజమానురాలు ఒక దైవజనురాలు వృద్ధాప్యంలో 6 మాసాలు తల్లిగా ఉంది, ఒకసారి ఆమెను వెళ్ళి నువ్వేం చేయి, దర్శించు. వెళ్ళగానే మరియా ఎలిజబెత్కు వందనవచనం చెప్పగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తుందట, ఆనందంతో గంతులు వేస్తుందట. అంటే ఎలిజబెత్ వినకుండానే ఎవరు వింటున్నారు, మరియ యొక్క వార్త ఎవరు వింటున్నారు, గర్భంలో ఉన్న శిశువు వింటుంది. ఆ గర్భంలో ఉన్న శిశువు ఎవరిని గుర్తిస్తుందంటే, మరియ గర్భంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గర్భంలో ఉండగానే గుర్తిస్తుంది. అంత గొప్ప దైవజనుడండి, దేవునికి స్తోత్రం. కడుపులో ఉండగానే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చాలామంది. ఈ పువ్వు పుట్టకుండానే గర్భంలో ఉండగానే పరిమళించిందట. పువ్వు పుట్టగానే అంటే ఆ బిడ్డ, గర్భంలో ఉన్న బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అబ్బా పుట్టిన వెంటనే ఎంత బాగా పలుకుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు ఈ బిడ్డ అని చెప్పేసి చాలామంది పుట్టిన తర్వాత వాడిని పొగుడుతూ ఉంటారు. కానీ ఈ బిడ్డ గర్భంలో ఉండగానే ఆత్మీయ లక్షణాలు ఎన్నిటినో బయటకు చూపిస్తున్నాడట. గర్భంలో ఉన్న వ్యక్తికి ఏముంది, పరిశుద్ధాత్మ ఉంది. ఆ పరిశుద్ధాత్మ శిశువు తల్లిని వేరు చేయగలమండి? గర్భస్థ సమయంలో శిశువుని తల్లిని వేరు చేయగలమా? తల్లి ఏ ఆహారం ఉందంటదో శిశువు కూడా అదే ఆహారం ఉందండి. తల్లి ఏదైతే నీళ్లు తాగుతుందో శిశువు కూడా అదే నీళ్ళను తాగుతాడు. ఏ ఆహారం అయితే తింటుందో, ఏ నీళ్ళనైతే తాగుతుందో, ఎలాగైతే ఉంటుందో, ఆఖరికి వేడి గింజ తాగినా సరే కడుపులో ఉన్న శిశువు ఏం చేస్తుంది, కదిలిపోతుంది. అంటే ఆ వేడి గింజ ఎవరు తాగుతున్నారు, కడుపులో ఉన్న. అంటే వాళ్ళిద్దరిని ఏమాత్రం వేరు చేయలేము. ఎప్పుడైతే మరి యొక్క శుభవచనం, ఆ వందన వచనం శిశువులో, ఆ గర్భంలో ఉన్న శిశువు విన్నదో, ఆ గర్భంలో ఉన్న శిశువు యొక్క పరిశుద్ధాత్మ ఎవరిలోకి ప్రవేశించిందంటే ఎలిజబెతులోకి ప్రవేశించి పరిశుద్ధాత్మతో నిండుకున్నదే పరిశుద్ధాత్మకు సంబంధించిన మాటలను అక్కడ వివరిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, యోహాను భక్తుడి యొక్క అద్భుతమైన, అమోఘమైన, దైవజనుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం కలిగిన వ్యక్తి బాప్తీసం ఇచ్చి యోహాను. ఇంత ప్రత్యేకమైన స్థాయిలో ఉన్న వ్యక్తి, ఇంత అద్భుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి, వృద్ధులకు పుట్టిన వ్యక్తి, అతడు పుట్టడమే ఒక అద్భుతంగా జనాలు మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్న వ్యక్తి, గబ్రియేలే పరలోక రాజ్యం నుంచి కిందకి దిగి వచ్చేసి జకర్యాతో ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత వాగ్దాన పుత్రుడిగా, మరి అద్భుతమైన పరిశుద్ధాత్మకు సంబంధించిన శక్తిని, యుక్తిని అన్నిటినీ కలిగిన వ్యక్తిగా పుట్టిన వ్యక్తి, ఎలాంటి గొప్ప వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేనైతే నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి ఊహించండి. నా యేసుక్రీస్తు ప్రభు ఎంతటి గొప్పవాడో, నా యేసుక్రీస్తు ప్రభు ఎంత ఉన్నతుడో. ఆయన గురించి ఒప్పుకునేది ఎవరో తెలుసా? సాధారణమైన మానవులు కాదు ఆయన గురించి ఒప్పుకునేది. అద్భుతమైన దైవ లక్షణాలు కలిగిన వారు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడు గొప్పగా చెప్పారు తప్ప వారిని హెచ్చించుకోనలేదు. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి పరిణామ క్రమంలోకి రావాలంటే అతడిలో సహజంగా ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే ఆ లక్షణం, మీరు ఎప్పుడైనా జూలో ఉన్న సింహాన్ని చూసారా? జూలో ఉన్న సింహాన్ని చూసారా? జూకి వెళ్ళారా ఎప్పుడైనా ఎవరైనా? సింహాన్ని చూసారా? ఏమోండి, పెద్దగా పరిచయం లేదు. సింహం చాలా క్రూరమైన జంతువు, అడవికే రాజు. చిన్నప్పటి నుంచి బంధించేసి జూలో పెడితే దానికి ఒక కేజ్ ఉంటుంది, బోన్లో వేడేస్తారు దాన్ని. దానికి ప్రతి పూట మాంసం పెడతారు, టైంకి నీళ్ళు ఇస్తారు, దానికి అన్ని విధాల వసతులు కల్పిస్తారు. కానీ ఎప్పుడు ఆ ఆహారం పెట్టేవాడు కానీ, ఆ నీళ్ళని అందించేవాడు కానీ ఏం చెక్ చేస్తాడంటే, కేజీ యొక్క తలుపు వేసి ఉందా, తీసుందా అని ఎప్పుడు చెక్ చేసుకుంటాడు.
ఎందుకు అస్తమానికి చెక్ చేసుకుంటాడు? తలుపు వేసుందా తీసుందా, ఎందుకు బయటికి దూకేయాలి, దానికి ఏం తక్కువైంది? టైంకి తిండి ఆడుతున్నారు. అడవులో అయితే వేటాడి తినాలి, కేజీలో ఏం చేస్తున్నారు? పూటకే ఆహారం పెడుతున్నారు, పూటకే నీళ్ళను అందిస్తున్నారు, అన్ని సమయానికే దానికి అందుతున్నాయి. అన్ని సమయానికే అందినా సరే వాళ్ళు ఏం చెక్ చేస్తారు? ఆ కేజీ తలుపు వేసుందా తీసుందా అని చెక్ చేస్తారు. ఒకవేళ తీసుంటే ఇన్ని అద్భుతమైన ఫెసిలిటీస్ తనకున్నా, అంటే అత్తమానికి మాంసం వచ్చేసినా, అత్తమానికి నీళ్ళు వచ్చేసినా సరే అది ఏం చేస్తుంది? బోన్లో నుంచి బయటికి దూకేస్తుంది. ఎందుకు? బయట ఏముంది? తన సహజమైన లక్షణం ఉంది బయట. దేవునికి స్తోత్రం. తన సహజమైన లక్షణం బయట తనను పిలుస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం చేసే ఉద్యోగాన్ని బట్టి, ఆ చేసే ఉద్యోగంలో జీతం ఉంటుంది, ఆ చేసే ఉద్యోగంలో మంచి శాలరీ ఉంటుంది, మంచి వసతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన సహజ లక్షణం దేని మీదో గురి పెట్టుకొని ఉంటుంది. ఆ గురిని సాధించడానికి ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే దూకడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అవునండి, అందరూ చేస్తారు ఆ ప్రయత్నం. ఎందుకు? సహజంగా ఆ లక్షణం నీకు ఉంది కాబట్టి. నిన్ను బోన్లో బంధించేసినా, టైంకి నీకు ఆహారం పెట్టినా, టైంకి నీకు నీళ్ళు అందించినా, ఎన్ని వసతులు నీకు కల్పించినా సరే నీలో ఉన్న సహజ లక్షణం ఏం చేస్తుందంటే ఆ ఉన్నతమైన స్థాయి చేరడానికి ఎప్పటికప్పుడు నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు కూడా నీలో ఉన్న సహజ లక్షణం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీవు దేవుని కుమారుడు. నిన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఆయన రక్తం నీలో ప్రవేశిస్తుంది, ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది. ఆయన స్వభావంలో, ఆయన లక్షణాల్లో, ఆయన స్వరూపంలో నిన్ను చేసుకొని ఉన్నాడు. నీలో ఉన్న సహజ లక్షణం ఏంటో తెలుసా? నీలో ఉన్న సహజ లక్షణం మంచిగా బతికే లక్షణం. ఎప్పుడు చూడండి, మనం చెడ్డ చేసేటప్పుడు, లేదా ఏదైనా పాపం చేసేటప్పుడు, ఏదైనా ఆజ్ఞ అతిక్రమం చేసేటప్పుడు మనలో ఉన్నవాడు బయటకు వచ్చి చెప్తూ ఉంటాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని. అంటే మనలో ఉన్న సహజ లక్షణం దాన్ని ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లేదు. మనలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆత్మను కాదనుకొని మనం ఏం చేస్తున్నామంటే మన సహజ లక్షణం వైపు కాకుండా వేరే ప్రాంతానికి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఆత్మీయంగా పరిణామం చెందాలా అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మీయంగా పరిణామం చెందాలంటే మొదటిగా మీరు పొందవలసింది దేవుని ఆత్మను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు అన్ని అద్భుత కార్యాలు చేయగలిగాడు? బాప్తిసం ఇచ్చి యోహాను ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన సేవ అంతా వదిలేసి, తన నాన్నగారి సేవను వదిలేసి యాజకుడు అయిన. మీరు లోకా సువార్త 1వ అధ్యాయంలో చదివితే ఆయన ఒక గొప్ప యాజకుడని, ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక దగ్గర ధూపం వేసే ఒక గొప్ప స్థాయిలో అతను ఉన్నాడని, ఇలాంటి విషయాలన్నీ మీకు కనబడతాయి. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని వదిలేసి ఎక్కడ బతుకుతున్నాడంటే అరణ్యంలో బతుకుతున్నాడట. అతడు అరణ్యంలో సువార్త చెప్తున్నాడట. అరణ్యంలో అతడు సువార్త చెప్తున్నప్పుడు యోధా ప్రాంతం వారు, యోర్దాను నదికి సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఎంతమంది జనం అయితే ఉన్నారో ఆ జనం అందరూ ఎక్కడికి వస్తున్నారంటే అరణ్య ప్రాంతానికి వస్తున్నారు. అరణ్య ప్రాంతంలో ఎవరున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. అతడు ఎలాంటి బోధ చేస్తున్నాడంటే మారు మనస్సు కోసం బోధ చేస్తున్నాడట. అప్పుడు మారు మనస్సు కోసం బోధ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం ఒప్పుకుంటున్నారంటే వారి పాపాలను ఒప్పుకొని బాప్తిసం పొందుకుంటున్నారట. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా ఏ క్రతువు లేదంటే పాపం చేసిన వాడికి అయ్యో నేను పాపం చేశాను దేవుడా, ఇదిగో ఈ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానని ఏ మానవుడు వచ్చి ముందుకు వచ్చేవాడు కాదు. పాపం చేసినప్పుడల్లా ఒక పావురం తేవడం, పాపం చేసినప్పుడల్లా ఒక గొర్రెని తేవడం, పాపం చేసినప్పుడల్లా ఒక జంతువుని తీసుకురావడం, ఆ జంతువుకు సంబంధించిన బలియాగం అన్నీ ఎవరు చూసుకునేవారంటే యాజకుడు మాత్రమే చూసుకునేవాడు. పాపం చేసిన వాడు మాత్రం ఆవరణంలో అలా నించొని ఉండేవాడు. పాపం చేసిన ఫీలింగ్ కూడా వాడికి ఉండేది కాదు. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను దోషం చేశాను, అయ్యో నేను అతిక్రమం చేశాననే ఫీలింగ్ అతడికి ఏమాత్రం ఉండేది కాదు. అతడు గిల్టీగా ఫీల్ అయ్యేవాడు కాదు. కానీ ఈ పద్ధతినంతా మార్చేసేటట్టు ఎవరో? బాప్తిసం ఇచ్చి యోహాను. నువ్వు పాపం చేసావు కదా, ఆ పాపాలను ఏం చేయి, నువ్వు ఒప్పుకో. ఇదిగో నేను పాపినని ఒప్పుకో, ఇదిగో నేను దోషినని ఒప్పుకో, ఇదిగో నేను దుర్మార్గుడినని ఒప్పుకో, ఇదిగో నేను చెయ్యరైన కార్యాలు ఎన్నిటినో చేశానని ఒప్పుకో.
అలా ఒప్పుకొని బాప్తిసం పొందగలిగితే నువ్వు ఏం చూస్తావంటే మారు మనస్సుకు సంబంధించిన అవగాహన, మారు మనస్సుకు సంబంధించిన ఆత్మజ్ఞానం, మారు మనస్సుకు సంబంధించిన అద్భుతమైన శక్తి, మారు మనస్సుకు సంబంధించిన ఆశీర్వాదం, మారు మనస్సుకు సంబంధించిన మంచితనం నీలో ఉదయించడం నువ్వు ప్రత్యక్షంగా చూస్తావు. మొదటగా నువ్వు ఒప్పుకోవాల్సింది ఏంటంటే నీ పాపాలను ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎంతగానో శక్తివంతమైన వాక్కును ఎక్కడ ప్రకటిస్తున్నాడంటే అరణ్య ప్రాంతంలో ప్రకటిస్తున్నాడట. అలాంటి అరణ్య ప్రాంతంలో ప్రకటించే వ్యక్తి దగ్గరికి పరిసయ్యులు సద్దుకయ్యులు వస్తున్నారట. అయ్య బాబు, ఈ మాట నేను ఆశ్చర్యపోయాను. ఒక అద్భుతమైన నికోదేము పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే రాత్రి సమయంలో చీకటి పడ్డ తర్వాత వచ్చాడు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిసం పొందడానికి ఎవరు వచ్చారంటే పరిసయ్యులు సద్దుకయ్యులు జనాంగం అంతా ఉండగా వచ్చారట. అంత అద్భుతమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు బాప్తిసం ఇచ్చి యోహాను. పరిసయ్యులు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు. ఎలాంటి వాళ్ళతో ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? సర్ప సంతానమా. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత తెగింపు ఉండాలి. పరిసయ్యులు సద్దుకయ్యులు అంటే మాటలా? మీరు ఏదో పెద్ద అబ్రహాము కుమారులు అని, మేము విశ్వాసులం అని, మేము పరిశుద్ధులం అని కాలర్ ఏం చేస్తున్నారంటే ఎగరేసేస్తున్నారు. అబ్రహాముకి ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు రాళ్ళు, ఈ రాళ్ళ నుంచే సంతానం పుట్టించేయగలడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఏదో నువ్వు గొప్ప అనుకుంటున్నావు, ఏదో నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు, ఏదో నువ్వు పెద్ద తురుము అనుకుంటున్నావు, నువ్వేదో పెద్ద పైనుంచి ఆకాశం నుంచి దిగి వచ్చిన వ్యక్తిగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. లేదు లేదు, నీలో ఏమీ లేదు, నీలో ప్రత్యేకత ఏమీ లేదు. నా దేవుడిని నిన్నుకున్నాడు అంతే. నువ్వు అబ్రహాము పిల్లడు అని, అబ్రహాము సంతానం అని, అబ్రహాముకు సంబంధించిన వారసులమని ఎంతగానో మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. అలా హెచ్చించుకోవడానికి వీల్లేదు. అవసరమైతే దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న రాళ్లతోనే ఏం చేస్తాడంటే అబ్రహాముకి సంతానాన్ని ఏం చేస్తాడు? పుట్టించేస్తాడు. అంత అద్భుతమైన దేవుడు. మీరు ఇప్పుడు కూడా మారు మనసు పొందకపోతే గొడ్డలు ఎక్కడ ఉందంటే చెట్టు వారనే ఉంది. ఆ గొడ్డలు తీసి ఏం చేస్తాడు దేవుడు? నరికేసి అగ్గిలో బారేస్తాడు. చెట్టు వారే గొడ్డలు ఉందనుకోండి, చెట్టుకి ఎలా ఉంటుంది? ఎప్పటికప్పుడు భయంగానే ఉంటుంది. ఎప్పుడు నరికేస్తాడా బాబు అని. చెట్టు వారనే ఏముంది? గొడ్డలు ఉంది. ఇదిగో అంత్య దినములు చాలా దగ్గరగా ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని నరికేసి మీరు పాప క్షమాపణ అనేది లేకుండా, మారు మనసు అనేది లేకుండా బ్రతుకుతున్నారంటే మిమ్మల్ని నరికేసి ఎక్కడ బారేస్తాడంటే అగ్నిలో బారేస్తాడు. అగ్నిలో మీరు ఏం చేయాలంటే పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తూ చస్తూ బ్రతకాల్సిందే అని ఎంత అద్భుతమైన వాక్ శక్తితో ఎవరు మాట్లాడుతున్నారంటే నా అద్భుతమైన బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు మాట్లాడుతున్నాడు. జకరియా ఎలిజబెత్కు సంబంధించిన అద్భుతమైన కుమారుడు మాట్లాడుతున్నాడు. అతని వాక్యమే ప్రత్యేకమైనది. నినివే పట్టణస్థులకి దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు ఎంతగానో కరుణ గలవాడు అని అనేక ప్రసంగాలు చేశాడట. ఎవరు? యోనా భక్తుడు. ఎవరూ మారలేదట. మిమ్మల్ని అందరినీ దేవుడు చంపేస్తున్నాడు, చచ్చిపోతారు మీరందరూ అంటే అందరికీ ఏమొచ్చిందట? 100 ప్రసంగాల కంటే మారు మనసు కలిగించే ఒక్క ప్రసంగం మేలు. దేవుడు మాట వినకపోతే నువ్వు చస్తావు అని చెప్పాడట. ఎంత అద్భుతమైన ప్రసంగం అది! ఆల్ టైం రికార్డ్ అది. దేవుడు మాట వినకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు చస్తావు. వెంటనే మారిపోయారట అందరూ. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పై రాజు వరకు అందరూ మారిపోయారు. అందరూ సెట్ అయిపోయారు. దోషులు దుర్మార్గులు అందరూ వరుసెట్ చేశారు. 40 రోజుల పాటు గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి మారు మనసు కలిగి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశారు. ఈరోజు అనేకమైన వాక్యాలు వినబడుతున్నాయి నీకు, అనేకమైన మర్మాలు తెలుసుకుంటున్నావు, మంచిదే. కానీ ఈరోజు నీకు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందకపోతే గొడ్డలు ఎక్కడ ఉందంటే చెట్టు వారినే ఉంది. గుర్తుపెట్టుకో, చెట్టు వారినే ఉంది. నరికేయడానికి చెట్టు వారినే. గొడ్డలు ఎక్కడో ఇంట్లో ఉందనుకో, తెచ్చుకోవడానికి టైం పడుతుంది. చెట్టు వారినే ఉంటే టైం పట్టదు. తీసేయడం, వేటేసేయడం. గొడ్డలి చెట్టు వారినే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆత్మల్ని ఏం చేయాలి? మీరు కాపాడుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన సేవ చేశాడని మనం మాట్లాడతాం. 3.5 సంవత్సరాల పాటు ఒక అద్భుతమైన సేవ యేసుక్రీస్తు ప్రభు చేయగలిగాడు. దానికి ప్రారంభం